జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను తీసుకునే ప్రతి నిర్ణయం మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతూ ఉండే. అండ్ ఆ ప్రభుత్వం గనక వెళ్లి 1000 కోట్లు అప్పు చేసి వచ్చేటట్టయితే మంగళవారం కొన్ని పత్రికలు ఫ్రంట్ పేజీలో పెద్ద హెడ్డింగ్ పెడుతూ ఉండ్రి. మంగళవారం అప్పు వారం అని. ఆంధ్రప్రదేశ్ కాదు అప్పు ప్రదేశ్ అని. శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, ఇవన్నీ మామూలే. ఇంకా రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని చెప్పి కూడా రాష్ట్రపతికి లేఖలు రాసేవారు. ఒక అప్పు అంశం అనే కాదు, దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం ఇటు పత్రికలు, టీవీ ఛానళ్ళు అయితే ఇంకా అది ఎంతవరకు చర్చకు వచ్చేది మనం చెప్పక్కర్లే. చివరికి న్యాయస్థానాలు కూడా చాలాసార్లు ప్రభుత్వ నిర్ణయాలను కంట్రోల్ చేసినట్లే కనిపించాయి. అప్పుడు ప్రతి నిర్ణయంలోనూ న్యాయస్థానాల ఇన్వాల్వ్మెంట్ కనిపించింది. అధికారులను కోర్టులకు పిలిపించేవాళ్ళు, ప్రభుత్వాన్ని బెంచ్ మీద కూర్చొని పంచులు వేసేవాళ్ళు. చివరికి కొందరు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు అయితే సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇది, మాకు తల వాచిపోయింది, జెండు బాంబు పూసుకోవాలి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసి ఉండడాన్ని మనం చూడొచ్చు. సో మొత్తం మీద జగన్ ప్రతి నిర్ణయం మీద దానికి అడ్డుకట్ట వేయడమా, అక్షింతలు వేయడమా, పెద్ద చర్చించడమా ఇంతగానం జరిగేది. సీన్ కట్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంగళవారం వచ్చిందంటే 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు, 6,000 కోట్లు విపరీతమైన అప్పు. అది అసలు ఎక్కడ కనుక న్యూస్ కూడా కాదు, రవ్వంత స్క్రోలింగ్ కూడా కాదు. ఎందుకని అప్పుడు మొత్తుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఈ ఒక అంశమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో అప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వ భవనాన్ని కాసింత హంగులు దిద్ది మరింత ఎక్కువగా ప్రభుత్వ అవసరాల కోసం చెప్పి ఒక 330 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండలో భవనాలు కడితే అది ప్రభుత్వం కట్టిన బిల్డింగ్ ఏమో జగన్ ప్యాలెస్ అయిపోయా. విశాఖకు బోడిగుండండి, రిషికొండకు బోడిగుండండి, జగన్ రాజ్ అండ్రి, రాచరికంలో ఉన్నాడా జమీందార్ అండ్రి. దాంట్లో ఏమంటారు, బాత్రూంలో ఉండే టబ్బులను చూపించారు, తొట్లను చూపించారు, బంగారు అన్నారు, విదేశాల నుంచి తెప్పించారన్నారు, 330 కోట్లతో కడితే ఇంద్రభవనం అన్నారు, రకరకాలు చెప్పారు. ఇప్పుడు అసలు అద్దాలు ఫిట్ చేయడం కోసం 1000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నా అది లోక కళ్యాణం కోసం మొత్తం అది ప్రపంచ స్థాయి నగరంగా కడుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వ భవనం 330 కోట్లతో అద్భుతంగా కడితే దాన్ని బూత్ అన్నారు. అద్దాలు ఫిట్ చేయడం కోసం ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని ఒక అద్భుతం, మహా అద్భుతం అంటున్నారు. వావ్, ఎంత ఎంత అద్భుతాలు నిజంగానే, సీరియస్లీ. ఆ పంచదారుల కొండ అని చెప్పి ఆ కొండకు బొడుగుండు కొడుతూ ఉంటే దాని గురించి నోరు తెరిచి మాట్లాడే వాళ్ళు లేరు. అప్పుడు మేధావులు అనబడేవాళ్ళు పనికిమాలందరూ నల్ల కోట్లు వేసుకొని చెప్పి రకరకాల మేధావులుగా చిత్రీకరించి నోటికి ఏదొస్తే మాట్లాడేది. ఇప్పుడు ఎక్కడికి పోయిన వాళ్ళు? ఎవరు నోరు తెరవరేందుకు? ఇలా 1, 2 కాదు. అప్పుడు ఏదైనా కనుక ఒక్క అంశం రోడ్డు మీద ఏమైనా లొల్లి అయితే అసలు దాన్ని ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంత దారుణమైన శాంతి భద్రతలు ఎక్కడా ఉండేవి కాదు అనేవాళ్ళు. మరి ఇప్పుడు వాము ఎన్ని జరుగుతూ ఉన్నాయి. వాటి మీద స్పందించడానికి అప్పుడు పనికిమాలిన ఎదవలందరూ నోరు తెరిచి అరిచిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఎక్కడికి వెళ్ళారు? ఏ అంశమైనా చట్టాల గురించి, రాజ్యాంగాల గురించి ఇంతకుముందు ఏం మాట్లాడేది, ఇప్పుడు చట్టాలు ఏంది, రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ? అసలు స్పాట్లో లేని వాళ్ళు వేరే రాష్ట్రాల్లో, పంజాబ్లో ఉన్న వాళ్ళ మీదగానే కేసులు పెడుతూ ఉన్నారు. యాక్సిడెంట్ కేసులు మర్డర్ కేసులుగా మార్చేసి జైళ్ళల్లో ఎత్తున్నారు. మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళు యాక్సిడెంట్ చేసి స్వయాన ఎమ్మెల్యేలు పంచాయతీలు చేసుకుంటూ డీల్ మాట్లాడి ఆ వీడియోలు చక్కర్లు కొడుతూ ఉన్నా అదేదో తండ్రి బాధ్యత అంటారు, నిర్లక్ష్యానికి ఎవరిని శిక్షిస్తామంటారు, తండ్రి బాధ్యత ఏదో మాట్లాడుతున్నారు, పుత్ర ప్రేమ అంటారు. మరి అటువైపు సీదిరి అప్పలరాజు కూడా యాక్సిడెంట్ చేశారని చెప్పి అప్పలరాజు మీద మర్డర్ కేసు పెట్టి జైలుకు పంపుతారా? మరి చట్టాన్ని ప్రేమిస్తామనేవాళ్ళు, రాజ్యాంగ స్ఫూర్తి అనేవాళ్ళు, సిస్టమ్ అనేవాళ్ళు, అప్పుడు నోర్లు దించుకునే వాళ్ళు అసలు ఎక్కడ మాయమైపోయినరు? ఎక్కడే కనుక ఉలుకు లేదు, పలుకు లేదు. ఏ అంశమైనా తీసుకోండి. ఇంతకుముందు ప్రభుత్వ విద్య గురించి, ప్రభుత్వ వైద్యం గురించి పుంకాలుగా లెక్చర్లు దంచిన వాళ్ళు ఇప్పుడు అవన్నీ నిర్వీర్యమైపోతూ ఉన్నా కూడా నోర్లు తెరిచి మాట్లాడడానికి ఎక్కడా కనిపిస్తలేదు. సో ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీ నేతలు, పాలకుల కంటే కూడా ఈ మేధావులు అనబడే ముద్ర తగిలించుకున్న వాళ్ళు, మీడియా, టీవీ ఛానల్ అని ముద్ర తగిలించుకొని వీళ్ళు ఎవరైతే ఉంటారో పత్రికలు, వీళ్ళే అత్యంత ప్రమాదకారులు సమాజానికి. సీరియస్లీ నిజం.